వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే ఫన్ ఫ్రైడే వచ్చేసింది. ఫ్రైడే తర్వాత సాటర్డే వస్తుంది, తర్వాత సండే, మళ్ళీ మండే. ఏది ఎవరి కోసం ఎప్పుడు ఆగదు. మనం కూడా ఆగితే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి మన జీవన ప్రయాణంలో అడుగులు ముందుకు పడుతూనే ఉండాలి. కష్టాలున్నా నష్టాలున్నా ఏదైనా సరే వాటిని ఎదుర్కొంటూ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తూ పట్టుదలగా ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలి. ఇదే నేను ఎప్పుడూ చెప్పే మాట, కోరుకునేది కూడా ఇదే. ఎవరో లేజీగా ఉండొద్దు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు, ఎదురు చూసి మోసపోవద్దు. అంతే కదా, పాట కూడా ఉంది కదా, గుర్తొచ్చింది కదా. సరే, అయితే ఇప్పుడు మనం ఆ వేదాంతం, ఆ మోటివేషనల్ స్పీచ్ అదంతా కాకుండా ఫన్ ఫ్రైడేని క్వశ్చన్స్ని చదివి ఆన్సర్స్ చెప్పాలి. కాబట్టి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లైక్, కమెంట్, షేర్ మర్చిపోవద్దు. ఓకేనా? మరి మీరు కూడా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? అయితే కింద కమెంట్ బాక్స్లో అడిగేయండి. నెక్స్ట్ వీక్ వాటికి సమాధానం చెప్తాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మాత్రం పూర్తిగా చూసిన తర్వాతే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అని ప్రతి వారం చెప్పే మాటే. ఎందుకంటే ఏదో సబ్స్క్రైబ్ చేసేసామా చూసేసి అని చెప్పి తర్వాత ఇవంతా మాకెందుకు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి చూసి నచ్చితేనే ఫాలో అవ్వడం ఉత్తమమైన పని కదా. సరే, మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ కమెంట్ ఎవరిది అంటే క్వశ్చన్ ఏమైనా అడిగేరో లేదో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ కమెంట్ ప్రశ్న అడిగిందో లేదో చూద్దాం. జల్లా శివసాయి లక్ష్మి తన పేరు. అక్క, ప్రశ్న అంటే కూడా అర్థం సరిగ్గా తెలియదు, కానీ మీరంటే చాలా ఇష్టం అక్క. అంటే మాటల్లో కూడా చెప్పలేనంత ప్రేమ, అభిమానం ఉంది. అడిగితే దేవుడు కూడా వరాలు ఇస్తాడో లేడో తెలియదు, కానీ మా అక్క మాత్రం ఇస్తారు. నేను మీకు రుణపడి ఉన్న అక్క. నా మనసులో మీ పేరు ఉంటుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకమ్మా ఇలాంటి మాటలు? కాటికి వెళ్ళే వరకు మీ పైన ప్రేమ, అభిమానం ఇలాగే ఉంటుంది. సాయిరామ్, మళ్ళీ జన్మంటూ ఉందో లేదో బాబా, మా అక్కతో ఈ బంధం ఇలాగే ఉంచు. ఇలా నీ ప్రేమకి జోహారు. కానీ అంత ప్రేమ పెంచుకోవడానికి కారణం ఏంటో నిజంగా నాకు తెలీదు. టిక్టాక్లో పరిచయం అయ్యి టిక్టాక్ నుంచి ఇప్పటిదాకా నువ్వు చూపిస్తున్న ప్రేమకి నేనేమి ఇవ్వగలను? నీరు నన్ను నేను ఎలా తీర్చుకోగలను? ఈఎంఐ అనండి నా పేరు పచ్చబొట్టు పొడిపించుకుంది. నాకు అంటే ఎందుకు అనేదానికి ఆ అమ్మాయి ఆన్సర్ చెప్పొచ్చేమో, ఇంత ప్రేమ అని చెప్పి. కానీ నాకు మాత్రం అది ప్రశ్నగానే మిగులుతుంది. లక్ష్మి, నువ్వు చూపించే అభిమానం ఏదైతే ఉందో, అంత ప్రేమ ఏదైతే ఉందో దానికి అర్హురాలనో కాదో నాకు తెలీదు. బట్ తప్పకుండా నువ్వు ఏదైతే ప్రేమ పెంచుకున్నావో, అభిమానం పెంచుకున్నావో దాన్ని మాత్రం తగ్గనీయకుండా, అంటే ఈవిడ మీద నేను అభిమాన ప్రేమ పెంచుకుంది అన్న ఆలోచన నీకు రాకుండా ఉండడానికి మాత్రం శ్రద్ధ విధాలా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్తపల్లి ప్రవీణ నెక్స్ట్. ఈ అమ్మాయి నన్ను అత్త అని పిలుస్తుంది. కాసుకో, వేసుకో ఈ ప్రశ్న. మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదత్త, మా కోసం మీ మనసులో ఉంటా అన్నారు, అది చాలు. ఆ మాట చాలత్త, ఇంతకన్నా మాకు ఏం కావాలత్త. లవ్ యూ సో మచ్ అత్త, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళంతా ఒక గ్రూప్. ప్రవీణ, నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, ప్రవీణ, మేఘన, తేజు, భవానీ, లక్ష్మి, ఇంకెవరి పేర్లైనా మర్చిపోతే అమ్మో ఇప్పుడు నా పేరు చెప్పలేదని అలా కూడా హర్ట్ అవుతూ ఉంటారు. బట్ వీళ్ళంతా ఒక గ్రూపు. వీళ్ళు నా మీద పెంచుకున్న అభిమానం, ప్రేమ, వీళ్ళకి నేను ఏమి ఇచ్చినా వీళ్ళ రుణం తీర్చుకోలేను. అంత ప్రేమ పెంచుకున్నారు, అంత గౌరవిస్తారు. నేను ఏ మాట చెప్తే ఆ మాట వాళ్ళకి అది వేదనలా ఉంటుంది అని అనిపించేటట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మనీ ప్రణు, నిజం అక్క, మేము వీడియోస్ ఖచ్చితంగా చూస్తాం, మీరు చాలా కూల్గా ఆన్సర్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. దేవిక గారు, అక్క నేను కూడా భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ 1998-2000 బ్యాచ్. నువ్వు ఒక రోజు లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగకి డాన్స్ చేశావు. నువ్వు నాకు ఇప్పటి వరకు గుర్తున్నావు. నువ్వు నాకు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఎప్పుడూ యూట్యూబ్లో చూస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. నీకు విజయశాంతి హీరోయిన్ అంటే చాలా ఇష్టం కదా అక్క. థ్యాంక్ యూ సో మచ్. భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్, ఆ స్కూల్ నేను ఎలా మర్చిపోతాను? నిజం చెప్పాలంటే
చిన్నప్పటి నుంచి ఏ స్కూల్లో చదివినా భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్తో అక్కడున్న ఫ్రెండ్స్తో నా సీనియర్స్తో కానీ జూనియర్స్తో ఉన్న అనుబంధం అది వేరు. సో అదే స్కూల్లో మీరు చదివారు కాబట్టి అక్క అన్నారు కాబట్టి తప్పకుండా అమ్మ థ్యాంక్ యూ సో మచ్. నాకు విజయశాంత్ అంటే ఇష్టం. లాలు దర్వాజా లష్కర్ ఆ పాటకి ఫస్ట్ నేను భాగ్య మెమోరియల్ స్కూల్లో రాగానే ఆ వీక్ జరిగిన కల్చరల్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఆ పాట పాడాను. ఆ తర్వాత కల్చరల్ సెక్రటరీ, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్, అలా లైక్ అన్నీ గుర్తున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ ఆ మెమరీస్ అన్నీ నాకు ఇలా గుర్తు చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇక నెక్స్ట్ నందిని, హాయ్ అక్క, క్వశ్చన్స్ అడగమ్మా, అడిగేసి. వాట్ యువర్ బోత్ డాటర్స్ ఆర్ స్టడీయింగ్ ప్రజెంట్? ఓకే, మా ఇద్దరు పిల్లలు, పెద్దమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, తనకి జాబ్ కూడా వచ్చింది, అంటే ఈ ఇయర్ ఇంజనీరింగ్ అయిపోతుంది, జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. తర్వాత ఇంకా చిన్నది వచ్చేసి 9th grade చదువుతుంది. మీ కాలేజ్ బంక్ చేసి ఎక్కడికైనా వెళ్ళారా? కాళ్ళు ఎరిగేటప్పుడు. ఇప్పుడు కాలేజ్ బంకులు కొట్టినట్టు అప్పుడు లేవు. కాకపోతే ఏంటంటే క్లాస్ ఎప్పుడైనా బంక్ కొట్టి కాలేజ్ ప్రెమిసెస్లోనే, నాంపల్లి జూనియర్ కాలేజ్లో చదివాను. సో ఆ కాలేజ్ ప్రెమిసెస్లోనే, ఎందుకంటే 10th చదివిన ఫ్రెండ్సే ఇంటర్లో కూడా కలిసి చదువుకున్నాం. సో నాకు ఏంటంటే స్కూల్ ఫ్రెండ్సే కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కొత్తగా ఫ్రెండ్స్ కంటే మా గ్యాంగ్ అంతా ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం. నేను అప్పటి నుంచి కాటుకు బాగా పెట్టుకునేదాన్నమ్మా. సో చాలా మంది వచ్చేసి ఐలైనర్లు పట్టుకొని వచ్చి కూర్చొని మాకు పెట్టవా అని పెట్టడం, ఇలాంటి యాక్టివిటీసే. కానీ కాలేజ్ బంక్ కొట్టి అక్కడిక్కడికి వెళ్ళడాలు అవన్నీ లేవు, అంత అదృష్టం లేదు మాకు. ఇక హౌ మెనీ శారీస్ డూ యూ హ్యావ్? శారీసా? అమ్మవి కూడా నావే కాబట్టి అలా కనుక్కోమంటే చాలా ఉన్నాయి. మా మరదలు, మా వదినవి కూడా నావే అనుకుంటే అలా చాలా ఉన్నాయి. మా అక్కవి నా ఫ్రెండ్స్ నా అనుకుంటే అలా చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరూ నేను చీరల్లో బాగుంటాను, మా చీర కట్టుకో అని అంటూ ఉంటారు. బట్ నా వరకు 200-250 ఉన్నాయేమో, ఉండొచ్చు. అంటే ఇక్కడైతే 170, ఒకసారి కౌంట్ చేసినప్పుడు 150 or 170 ఉన్నాయి. కానీ ఏం చేస్తానంటే కట్టుకుని మళ్ళీ ఇండియాకి తీసుకెళ్ళి అక్కడ డ్రై వాష్ చేయడానికి అక్కడ కొన్ని ఉంచేసి మళ్ళీ అక్కడివి ఇక్కడ తెచ్చుకుంటాను. అమ్మ చీరలు ఏమైనా నచ్చితే తెచ్చుకుంటాను, నా చీరలు అమ్మకి, మా అక్కకి, మరదళ్ళకి అలా ఇస్తూ ఉంటాను. కాబట్టి కౌంట్ చేయలేదు, బట్ ఉంటాయి, ఒక 200 చీరల దాకా ఉంటాయి. ఇక నెక్స్ట్ అదే కదా అడిగావు, హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ టీవీ ఇండస్ట్రీ? లవ్ యూ అక్క అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నందిని, ఫస్ట్ క్వశ్చన్స్ అడిగినందుకు. ఇండస్ట్రీ అని చెప్పను, బట్ ఆల్మోస్ట్ 97-98 నుంచి ఆన్ అండ్ ఆఫ్గా వర్క్ చేస్తూ, ఆన్ అండ్ ఆఫ్గా బ్రేక్ తీసుకుంటూ, టీవీలో వర్క్ చేస్తూ, తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఆర్జే అయ్యాను. ఆ తర్వాత ఫ్రీలాన్సింగ్ చేశాను, టీవీలో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చాలా చేశాను. అలా అయితే ఒక 10 years వర్క్ చేశాను. 1997 or 98 to 2008 దాకా 10 years వర్క్ చేశాను. ఇక యాదవ్ గారు అడుగుతున్నారు, యాదవ్ కోటి గారు, హాయ్ అక్క, ఎలా ఉన్నారు? అమ్మ, పిల్లలు, బావగారు అందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది అక్క, ఐ మిస్ యూ అక్క అన్నారు. అదేంటి, నేను మాట్లాడుతూనే ఉంటాను. అంటే యూట్యూబ్ వీడియోస్, వ్లాగ్స్ చేయడం కొంచెం నాకు కష్టమైన పని. నాకు కెమెరా నేనే అరేంజ్ చేసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, ఇంట్లో పని ఇవన్నీ చూసుకుంటూ అంత వ్లాగ్స్ మీద, యూట్యూబ్ వీడియోస్ చేయాలి, వ్లాగ్స్ చేయాలి అన్న థాట్ రాదు. ఇన్స్టా రీల్స్ అయితే 1 minute 1 takeలో అయిపోతాయని అనిపిస్తుంది. బట్ చేస్తూ ఉంటాను, వీలైనప్పుడల్లా యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తాను. బట్ నాకు పెద్దగా వ్యూస్ ఉండవు. నేను చేసేది మీ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే చేయాల్సి వస్తుంది, వాళ్ళ కోసమే చేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శివకుమార్, అక్క, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్? పూర్తిగా హస్బెండ్ మాట వింటే తప్పు అని సొసైటీ అంటది, దెన్ వాట్ యూ సే అని అడిగితే. ఓకే శివకుమార్ గారు, దీనికి ఒక్క మాట మాత్రం చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి మధ్య ఏ మూడో వ్యక్తి దూరొద్దు, ఏ మూడో వ్యక్తి సలహా ఇవ్వద్దు, ఫస్ట్ నేను చెప్పే మాట. ఎందుకంటే ఇండివిజువల్స్గా ప్రతి ఒక్కళ్ళ ఆలోచన వేరు ఉంటుంది. నా ఆలోచన వేరు, మా వారి ఆలోచన వేరు. అయితే వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నప్పుడు మాత్రం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం అంతే ముఖ్యం. ఇప్పుడు నాకు నచ్చినవి నేను చేస్తూ ఉన్నప్పుడు మా వారు నాకు ఎంత స్పేస్ ఇస్తారో, ఆయనకి నచ్చినవి ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి నచ్చనివి నేను చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయడంలో నా వంతు కృషి నేను చేస్తూ ఉంటాను. బికాస్ హీఈస్ అ బిగ్ సపోర్ట్, నాకు ఆయనే చాలా సపోర్ట్ చేస్తారు. సో నేను మాత్రం ఆయన మాట వింటాను. బికాజ్ నేను ఒక్కటే అనుకుంటాను, ఫ్యామిలీ సంతోషంగా ఉంటే, ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాము. అలాగే మనకు ప్రశాంతత దొరుకుతుంది. మనం ఏం చేసినా అది చేస్తున్నప్పుడు
అందులో ఆనందం వేరుంటుంది. అలా కాకుండా ఇంట్లో 24 గంటలు ఎడ్డమంటే తడ్డమని గొడవపడి ఆ తర్వాత ప్రశాంతత లేకుండా ఆ చిరాకులు పరాకులు స్నేహితుల మీదనో అమ్మ మీదో నాన్న మీదో ఎవరి మీదో చూపిస్తూ ఇవన్నీ చేయకుండా ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళ ఇండివిజువాలిటీని వాళ్ళు కాపాడుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు తెలుసుకుంటూ అది వాళ్ళకి నచ్చదు అంటే అది మార్చుకోని అవకాశం ఉంటే మార్చుకుంటూ లేదా అది మార్చుకోకుండా వాళ్ళు ఎలా ఇష్టపడాలో అలా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ రిలేషన్ని ప్రతిరోజు నమ్మకంగా ప్రతిరోజు నిలబెట్టుకొని వెళ్ళేది. ఈ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఏ రిలేషన్ అయినా అంతే, ప్రతిరోజు బాగుండాలి, ప్రతిరోజు కాపాడుకోవాలి. అబ్బాయి వాళ్ళు బాగున్నారు కదా రేపు నేను ఏం చేస్తాను నడుస్తుంది అనుకోవడానికి ఉండదు. గ్రాంటెడ్గా ఏ రిలేషన్ని తీసుకోవద్దు. సో ఒకటే చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మూడో వ్యక్తి దూరొద్దు, మూడో వ్యక్తి సలహా ఇవ్వద్దు. ఎవరికి వాళ్ళుగా గౌరవించుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. హోప్ మీ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేశాననే అనుకుంటున్నాను. నెక్స్ట్ భవాని, నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉండగలవా? అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉండగలవా? అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నన్ను అడిగారు ఒకరు. అప్పుడు నాకు చెప్పాలి అనిపించింది. నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. తను ఎలా ఉంటుందంటే ఆకాశంలో చందమామల, సముద్రంలో తామర పువ్వుల, నవ్వుల్లో మల్లె పువ్వుల, చూపుల్లో సూర్యకిరణాల, మాటల్లో తెలుగు భాష, నడకల్లో తెలుగు భాషలో ఓకే తను పాజెస్ ఇవ్వలేదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. మాటల్లో తెలుగు భాషల, నడకల్లో హంసల, మొత్తానికి దేవతలా ఉంటుంది. ఆ మొత్తం కలిపితే ప్రణవి గారులా ఉందని చెప్పాను అని చెప్పింది. ఐ డోంట్ నో భవాని, డూ ఐ డిజర్వ్ అని అనిపిస్తూ ఉంటుంది. మీరు చూపించే ప్రేమకి దాసోహం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు రాసినవన్నీ నాలో ఉన్నాయో లక్షణాలు లేవో నాకు తెలియదు, కానీ చదువుతూ ఉంటే బాగుండు, ఉన్నాయా, ఓహో ఉంటే నాలో ఉంటే బాగుంది ఇది వినడానికి అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ తేజు, మన్యం తేజశ్రీ, మీరంటే ఎంత ఇష్టమో నిజంగా మాటల్లో చెప్పలేను అక్క. మీరు మాటే మంత్రం చెప్పడం వల్ల నిజంగా ఎంత మంచిగా ఉండాలో తెలుసుకున్నా అక్క. మీరు ఎప్పుడూ మాటే మంత్రం చెప్తూ ఉండాలి అక్క. మీ మీద మాకు ఎప్పటికీ ప్రేమ తగ్గదు. ఐ లవ్ యూ సో మచ్ అక్క అన్నారు. స్పెషల్లీ నేను ఈ గ్రూప్ నేను చెప్పాను కదండి, మా ఎవరైతే భవానీ, లక్ష్మి, ప్రవీణ, మేఘన, తేజు వీళ్ళందరూ చూపించే ప్రేమ నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే వీళ్ళందరూ ఒక గ్రూప్గా చేరి వీళ్ళు ఎంత ప్రేమ ఎంత అభిమానం చూపిస్తారంటే ఇక్కడున్నారు. నిజంగా మీరందరూ ఇక్కడున్నారమ్మా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. రోజు మాట్లాడుతుందా అక్క, మాట్లాడదా అంటే అక్క రోజు మాట్లాడదని మీకు తెలుసు. రోజు అందరికీ కాల్స్ చేసి మాట్లాడే పరిస్థితుల్లో నేను లేనని నాకు తెలుసు. కానీ ఖచ్చితంగా మనసులో మాత్రం మీరు ఉంటారు, అందులో సందేహం లేదు లేదు లేదు. థ్యాంక్ యూ. ఇక జానకి, నువ్వు కష్టపడి చేసేది ఇతరులకు ఇవ్వడానికి కాదుగా, అంత అవసరం లేదు. జానకి బాచి, నేను అన్నది నిజంగా చూసేవాళ్ళకు కూడా డబ్బులు వస్తే బాగుండు. నాకు అంత వచ్చినప్పుడు నేను ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే, నాకు ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే వద్దు అని చెప్పడానికి మీరెవరండి? మీకు వద్దు అని చెప్పడానికి మీకు హక్కు ఉంది, అందరి గురించి చెప్పడానికి మాత్రం మీకు లేదు. అంతే కదా. ఇంకెవరు, నాగార్జున గారు ఇంటెలిజెంట్ అన్నారు. నిజమేనండి. అయ్యో మనం కష్టపడి చూస్తూ ఉంటాం, కొంతమందికి వాళ్ళకి లక్షలు వస్తున్నాయి అంటున్నారు, చూసే వాళ్ళకి ఏం రావట్లేదు కదా. ఆ చూసిన వ్యూకి కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తే అందరూ చూస్తారు, అందరి వీడియోస్ వైరల్ అవుతాయి, అందరూ డబ్బుల కోసం కూడా చూస్తారు. కాబట్టి అటు వస్తుంది ఇటు డబ్బులు వస్తాయి కదా, అందులో తప్పే ఉంది నేను చెప్పిన దాంట్లో. అర్థం చేసుకోరు. నెక్స్ట్ శారద తోడి గారు చెప్పారు, వెల్ సెడ్. బై సేయింగ్ దిస్ వే యు ఆర్ మేకింగ్ దెమ్ రియలైజ్ అండ్ డిసైడ్ దే మే ట్రావెల్ ఇన్ అ పాజిటివ్ వే. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ దిస్ వే, కీప్ ఇట్ అప్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు శారద గారు దేనికి మెసేజ్ చేశారు అంటే, మీరందరూ నా వీడియోస్ చూస్తే ఏ వీడియోకి నేను అంత పాజిటివ్గా చెప్పానని మీకు అర్థమవుతుంది. కాబట్టి నా వీడియోస్ మిస్ అవ్వద్దు. వీడియోస్ మిస్ అవ్వద్దంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫాలో అవ్వండి, అంతకుమించి ఏం చేస్తాను. థ్యాంక్ యూ శారద గారు. రాజ్ కుమార్ గారు, అందరికీ నచ్చాలని లేదు, మనకు నచ్చింది మనం చేసాం, వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రూ అండి. ఇక శెట్టి గారు గుడ్ సెడ్ అన్నారు. థ్యాంక్ యూ అండి. వెంకీ గారు చెప్పారు, వెంకట్ గారు సూపర్ సూపర్. మీరు సూపర్ తప్పితే ఇంకో క్వశ్చన్ అడగాలని చెప్పారండి, మర్చిపోయారు అనుకుంటా మీరు. సునీత గారు పెట్టారు, మీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, పిచ్చివాళ్ళ మాటలు పట్టించుకోకండి, మీరు అలా మాట్లాడద్దు కదండి. సో ఇవాళకి మాత్రం అదనమాట.
అంతే సంగతి. చెత్తగించవలను ఫన్ ఫ్రైడేకి వచ్చిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకవేళ మీరు క్వశ్చన్స్ అడిగితే రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి ఒక వీక్ క్వశ్చన్స్ డిలే అవుతాయి అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ డెఫినెట్గా ప్రీవియస్ వీడియోకి ఉన్న క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ చేస్తాను. మరి ఈ వీక్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా క్వశ్చన్స్ అడగండి. స్పెషల్గా నందిని, భవానీ, లక్ష్మి, ప్రవీణ, తేజు, మేఘన వీళ్ళందరికీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి. ఇందులో నా కొన్ని షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా కమెంట్స్ చేసేవాళ్ళు మాత్రం ఫన్ ఫ్రైడేలో క్వశ్చన్స్ అడగట్లేదు. ఒకవేళ మీరెవరైనా అడగదలుచుకుంటే అడిగితే చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను. ఎప్పుడూ కోరుకునే మాట మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అండ్ ఒక మాట చెప్తున్నాను, ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనని ఎవరైనా బాధ పెడితే మనకు ఆ పెయిన్ తెలుసు కదా ఎలా ఉంటుంది అని చెప్పి మనం బాధపడతాము. వాళ్ళు మనని బాధ పెట్టారని పదే తలుచుకుంటాం, వాళ్ళని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా అన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. మనం బాధ పెడితే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. కాబట్టి నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న విధంగా నడుచుకుంటే చాలా బాగుంటుంది కదా. అంతే కదా, మనం నొప్పించకపోతే మన్ని ఎవరు నొప్పించడానికి అరే వీళ్ళు ఇంత మంచి వాళ్ళు వీళ్ళు ఎందుకు నొప్పించాలి అని అనుకుంటారు కదా. సో ఎదుటి వాళ్ళ చిరునవ్వు కారణమైతే ఆ కిక్కే వేరు అనేది నా మాట. ఎప్పటికీ ఈ పూటకి సెలవు ఇచ్చేసేయండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పటిలాగే కోరుకుంటూ మళ్ళీ కలుస్తాను మరో మంచి వీడియోతో. ప్రేమగా మీ ప్రణతిగా.